అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని. ఇక్కడ అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. కాబట్టి నీతిగా ఎంచబడిన అనుభవం అబ్రాహాము జీవితంలో మనము చూస్తాము. ఇది చాలా ధన్యమైనటువంటి జీవితము, ఆ జీవిత అనుభవము. అలాగైతే నీతిగా ఎంచమని ధన్యమైన అనుభవము కొరకై దాని ముందు ఇంకో షరతును మనం చూస్తాం. ఏమిటి అది? అది అబ్రాహాము వైపు నుంచి ఉన్నది. అతడు యెహోవాను నమ్మెను అని. నీతిగా చేయబడము, ఎంచబడము అనేది దేవుని వైపు నుంచి. రెండవది, అలాగూ ఎంచబడేందుకొరకై దేవుడు నీతిమంతునిగా ఒక పాపిని తీర్చేందుకొరకైన షరతు మనుషుని వైపు నుంచి ఉంది. అది ఏమిటి అనంటే ఒక మనిషి నమ్మటము అనేది, విశ్వాసం ఉంచడము. కనుక అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని. అయితే ఇప్పుడు ఇంకా కాస్త మనం వెనక్కి వెళితే అసలు నమ్మడం అంటే ఏమిటి, నేను దేని నమ్మాలి అనేది మనం ఇప్పుడు చూడాలి. అబ్రహాము విశ్వాసం ఏమిటి కొంత వివరించని చూద్దాం. ఏమిటి అబ్రహాము యొక్క విశ్వాసము? సరే, నేనే మీకు జ్ఞాపం చేస్తాను. మనము రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం వెళితే పౌలు అపొస్తలుడు అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి మాట్లాడుతూ 17వ వచనంలో ఈ మాట అంటాడు. 4వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుదాము బిగ్గరగా, తేటగా. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటి ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి. కనుక ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాస వివరణ మనం చూస్తాం. ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. ఏమిటది అంటే మృతులను సజీవులనుగా చేయువాడు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం. కాదు, అబ్రహాము విశ్వాసము ఏమిటి అనంటే దేవుడు మృతులను సజీవులనుగా చేయువాడు అన్నది ఆయన యొక్క విశ్వాసము అని. అబ్రహామునకు ఈ విశ్వాసం ఎప్పుడు కలిగిందో అనేది మనం చూస్తే ఇంకా కాస్త వెనక్కి వెళ్ళి, అది అబ్రహాము యొక్క స్థితి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మానవుని నిజ స్థితిని మనకు చూపిస్తూ ఉంది అని. అందుకనే ఇంకా కాస్త మనం వెనక్కి వెళితే ఇప్పుడు ఈ మాట మనం చూస్తాం. రండి దయచేసి 4వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 19వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 19వ వచనం. మరియు అతను విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. చెప్పండి ఇప్పుడు ఏమిటో? వాట్ ఈస్ ది కండిషన్ అండ్ ది లోయెస్ట్ స్టేట్ ఆఫ్ దిస్ మ్యాన్ అబ్రహాం? అబ్రహాం యొక్క పరిస్థితి, దీనస్థితి ఏమిటి? చెప్పండి, చదివించాం కదా, అందరం కలిసి చదివితమే. మృత తుల్యుడు, తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యము. అంటే వారు మృతులు, వారిలో జీవము లేదు అన్న స్థితి చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తాను. ఎన్ని సంగతులు చెప్పాను? 4 సంగతులు మీకు చెప్పాను. కాబట్టి ఆ 4 నుంచి వెనక్కి వచ్చాం. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అటు పోదాం. మొదటిది, అబ్రహాము శారాల మృతతుల్యులు. ఇది ఏం చూపిస్తూ ఉంది? లోకంలో వారు జీవించుచూ ఉన్నారే కానీ భౌతికంగా. అయితే వారిద్దరిని వచ్చి వ్రాయబడిన స్టేట్మెంట్ మాట ఏమిటి అని అంటే, దే ఆర్
యాజ్ గుడ్ యాజ్ డెడ్. వారు కేవలం మృతులు అన్నమాట. ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనానికి మనం వెళితే పౌలు అపోస్తలుడు మాట అంటాడు. చెప్పండి మీ బైబిల్లో ఎఫెసీ 2:1. ఒకవేళ వేగరంగా చెప్పలేని వారు ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. సరే, మీరు రెఫరెన్స్ అయినా గుర్తుంచుకున్న తర్వాత చూడండి. 2:1 చదవండి. మీ అపరాధముల చేతను పాపల చేతను మీరు చాలంతే. మీరు మీ అపరాధముల చేతను పాపల చేతను చచ్చినవారు. పౌలు అపోస్తలుడు ఎఫెసు పట్టణంలో ఉండే ప్రజలకి పత్రిక రాస్తున్నాడు. ఆ ఎఫెస్సులో ఉండేవారు ఎవరు అంటే ఎఫెసీయులు అని అందాం. వారు బ్యాక్గ్రౌండ్ గ్రేకేయులు, ఇంకా హెల్లెనీయులు, అన్యులు అని వారిని గురించి మనం చెప్పదగను. ఇలాంటి వారు వారి పూర్వ స్థితిని మనం చూసినప్పుడు 19వ అధ్యాయంలో పౌలు సువార్త పాటించగా మా ఎఫెసీయుల దేవత ఆర్తెమీ దేవత, మహాదేవత. అంతేకాదు వారు మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వారు. ఇలాంటి మరి నిర్దేవత్వంలో వారు ఉండిన వారు. అందుకనే వారిని గురించి 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు పౌలు అంటాడు, లోకమందు మీరు దేవుడు లేని వారునాయ్ ఇంటిరి. ఆ తర్వాత ఇంకో మాట కూడా మనం చూస్తాం, క్రీస్తుకు మీరు దూరస్తుల ఇంటిరి. దేనిని బట్టి? కాబట్టి ఇదంతా కూడా వారి పాపమును మన జ్ఞాపకం చేస్తుంది, వారి అపరాధములు మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఓ ప్రియమైన సోదరుడా సోదరి, ఈ ఉదయకాలం మీద ఇక్కడ కూర్చుని నీవు ఎవరివైనను మరొక నూతన సంవత్సరం చేరుగా వస్తున్న మన జీవితాలలో నీవు జన్మించిన పాపలోనే జీవిస్తూ ఉన్నావా? పౌలు అంటాడు, మీరు మీ అపరాధముల చేతను, మీరు మీ పాపముల చేతను. ఒకవేళ నీవు ఇంకా ఉంటే నీవు కూడా మృతుడివే, పాప అపరాధములో మృతి నొందినటువంటి వాడవే. అందుకనే ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఇలాంటి మృతులతో మాట్లాడుతున్నాడు. ప్రభు ప్రత్యక్షంగా మాట్లాడాడు మృతులతో. ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు సమాధి దగ్గర వెళ్ళినప్పుడు, లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అప్పటికి 4 దినములు అయిపోయింది. కంపు కొడుతుంటాడని వారి సహోదరులు అంటున్నారు. బట్ క్రైస్ట్ స్పోక్ టు ది డెడ్ వన్స్. క్రీస్తు మృతులతో మాట్లాడాడు. ఈ మధ్యాహ్నం ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ అపరాధములు పాపముల చేత నీవు ఇంకా చచ్చి ఉన్నావు. అలాంటి నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తన అపోస్తలుల సేవకుల ద్వారా మాట్లాడాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము. కనుక ఈ రోజున ప్రభు ఆయన ఆత్మ ద్వారా వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవింకను నీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన అనుభవంలోనే ఉంటే ఆ దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. 2వ మాటకు మనం వెళితే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటి అనేది మనం చూసాం. ఏం చెప్పుకున్నాము? కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటి? వాట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫెయిత్ ఆఫ్ అబ్రహాం? అది మన విశ్వాసపు వివరణ ఇప్పుడు మనం చూడాలి. ఏమిటండి అబ్రహాము యొక్క విశ్వాసము? మృతులను సహా సజీవులనుగా లేపువాడు. ఇప్పుడు నేను ఒక సందర్భాన్ని జ్ఞాపం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్ళేటప్పుడు ఏ విశ్వాసంతో అర్పించాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అనేది మనం చూస్తే 17-19 వచనాలు, 11వ అధ్యాయం 17-19 వచనాలు. ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని, మీరు ఆలోచించినా చెప్పాలి. మీరు చదవక్కర్లేదు, మీరు మనసులో చదువుతూ అది ఆలోచించండి. నేను చదువుతాను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతులని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా ఆయన్ను మృతుల్లో నుండి మరలా పొందెను. ఏం చెప్పాను నేను ఇందాక?
మీరు ఆలోచించండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు చెప్పాలి అన్నాడు. కాబట్టి అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించే నాడు విశ్వాసమును బట్టి అర్పించాడు. అయితే అది అక్కడ మాత్రమే ఆగిపోలేదు. ఇప్పుడు చెప్పండి, ఏం మీకు ఆలోచన వచ్చిందో? ఒక పదం మీరు చెప్పాలి, ఉపమాన రూపముగా. చెప్పండి, ఏమిటట అంటే అర్థం ఏంటి? ఆల్ దిస్ ఈజ్ జస్ట్ ఓన్లీ ది సింబల్, ఓన్లీ ది షాడో ఆఫ్ ది రియాలిటీ, సింబల్ ఆఫ్ ది ట్రూత్. దిస్ ఈజ్ ఓన్లీ లైక్ ఏ క్లోజ్డ్ విండో. When it opens, it is the expression of the thing which is going to be done. నేను ఒక పదవి వాడతా తెలుగులో, ఇది ఛాయయే, అయితే నిజ స్వరూపం ఇంకోటి ఉంది, అది ఉపమానం. అంటే అర్థమవుతుంది కదండి ఉపమానం అంటే. యేసుప్రభువు వారు ఉపమానాలు చెప్పాడు. మనం గురువారం ధ్యానం చేస్తూ వచ్చాం కదా, పరలోక రాజ్యంలోకి వచ్చిన ఉపమానాలు. కాబట్టి ఈ ఉపమానం ఏమిటి అంటే, అబ్రాహాము తన కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించేటప్పుడు మృతులలో నుంచి తిరిగి తన లేపుటకు శక్తిమంతుడైన ఆ విశ్వాసము అర్పించాడు ఇస్సాకును. అయితే ఇదంతా ఉపమాన రూపముగా. ఏంటి ఉపమానం? దేనికిది? దేవుడు తన సొంత కుమారుడిని క్రీస్తు యేసును లోకాన్ని పంపించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపాడు. గలతీ 4:4. అంతేకాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం మనందరి దోషముల శిక్షను దేవుడు ఆయన యెహోవా అని తన మీద మోపాడు. కాబట్టి ఆ ప్రభువైన క్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన కేక వేసి ప్రాణం విడిచాడు. ఆ తర్వాత వారు ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. అయితే 3వ దినం ప్రభువైన క్రీస్తు తిరిగి లేచాడు. కాబట్టి అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించి మృతుల్లోంచి తిరిగి పొందడం అనేది ఇది కేవలం ఉపమానం. దేనికి అంటే, లోకరక్షకుడైన మానవుడుగా జన్మించిన ఆ దైవమైన ఆయన మానవుడుగా జన్మించిన ప్రభువైన యేసు క్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని బలి అర్పించి ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచుట. దిస్ ఈజ్ ది రియాలిటీ. దిస్ ఈజ్ నాట్ ది షాడో, నో మోర్ షాడో, బట్ దిస్ ఈజ్ ది లైట్. ఇదే వెలుగు. కాబట్టి ఇది విశ్వాసము వివరణ, డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫెయిత్ ఆఫ్ దిస్ మ్యాన్ అబ్రహాం. కాబట్టి ఇప్పుడు పౌలు అపొస్తలుడు ఆ విశ్వాసాన్ని గురించి ప్రకటన చేశాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చివరిలో, 2వ వచనం చివరిలో ఆ మాట అంటూ 3వ వచనంలో అన్నాడు, లేఖనుల ప్రకారం క్రీస్తు మృతి నొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఏ ఒక్క పాపి అయినా తన జీవితంలో ఆ 4వ అనుభవానికి పోవాలి అంటే తన విశ్వాసం ఏమై ఉండాలి అంటే, నేను నా పాప అపరాధములో మృతి నొందగా ఆ దైవ కుమారుడు లోకములో జన్మించిన రక్షకుడు నా పాపలు భరించి నాకు బదులుగా ఆశలో ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం సజీవుడై తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారానే నేను నీతిమంతునిగా తీర్చబడతాను. దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫెయిత్. దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ఇది విశ్వాసం యొక్క సారాంశం. క్రీస్తు సువార్త యొక్క సారమిది. అదే అబ్రహాం యొక్క విశ్వాసం. ఇప్పుడు 3వ మాటకు వెళ్దాం. ఏమిటి 3వది అని అంటే, అతడు యెహోవాను నమ్మాడు. కనుక ఇప్పుడు 3వ మాటకు వస్తున్నాను. సింపుల్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏమిటి అని అంటే ప్రశ్న లేదు, ఇంకేం. విశ్వాసం అంటే ఇక్కడ మనం చదివాము ఇంతకుముందు, లేనివి ఉన్నవి అనుటకు రుజువు. కనుక అది విశ్వాసం. హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అందుకే ఇప్పుడు కేవలం నేను నమ్ముతున్నానంతే. ఒకవేళ ఆ దైవ కుమారుడు ప్రభువైన క్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ దినం సజీవుడై తిరిగి లేచినప్పటికీ ఈరోజు ఒక పాపి అయిన మానవుడు
ఆ ప్రభుని యేసుక్రీస్తు వ్యక్తిగతముగా నమ్మిక ఉంచకపోతే యేసు ప్రభుని యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములు తన జీవితంలో కేవలం నిరర్ధకమవుతాయంతే. ఉంది దేవుడు చేసిన ఏర్పాటు, సిద్ధపాటు. అయితే నీ జీవితంలో దాన్ని నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావంటే ఆ విశ్వాసం. కాబట్టి విశ్వాసాన్ని గురించి ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. విశ్వాసం అనేది, ఫెయిత్ ఈజ్ జస్ట్ లైక్ ఎ డోర్. విశ్వాసం అనేది ఒక తలుపు వంటిది. కనుక నీ హృదయము తలుపును తెరవము. ప్రభు తట్టుచూ ఉన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. అంటే ఏమిటో కాదు, నా స్వరం విని తలుపు తీసిల్లా, ఈ నా మాటలు విని యోహాను 5:24 నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచినా. కాబట్టి ఫెయిత్ ఈజ్ లైక్ ఎ డోర్. ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం అనేది ద్వారం, తలుపు వంటిది. తెలుస్తావా? నీ హృదయం అనే తలుపును ఉంచుతావా? ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిగత విశ్వాసమును ఈ ఉదయకాలం నేను నమ్ముతున్నాను ప్రభువా నువ్వు చెప్తావా? అదే ప్రభు నీలో చూడాలని కోరుతున్నాడు. మార్కు 2:5 యేసు వారి విశ్వాసమును చూచి, హ్యావింగ్ లుక్డ్ ఎట్ దేర్ ఫెయిత్, ప్రభు వారి విశ్వాసమును చూచాడు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న ప్రియమైన స్నేహితులారా, సోదరిలారా, నీలో ప్రభు ఈ విశ్వాసాన్ని చూచుచూ ఉన్నాడా? నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఇంకేదో చేస్తున్నావు, ప్రభు చూస్తున్నాడు, కాదనిలే. అయితే నేను చెప్పిన 2వ భాగంలోని విశ్వాసం యొక్క వివరణ ఏమిటో, ఆ విశ్వాసం వ్యక్తిగతంగా నీ జీవితంలో నీవు ఉంచి ఉన్నావా? అదే ప్రశ్నించుకో. అది ప్రభు నీలో చూడాలని కోరుతున్నాడు. ఎప్పుడు ప్రభు నీలో విశ్వాసం చూస్తాడో అప్పుడు వెంటనే ఏమైంది? మనం 4వదిగా చెప్పుకున్నాం. ఏమని? 6వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆయన అది అతనికి నీతిగా, మళ్ళీ చదవండి, అది చివరి భాగం. ఎంచాను, అది ఎంచబడిన అని అన్నారని చదివి మళ్ళీ చదవమన్నా. కొంతమంది ఎవరు అన్నారు ఎంచబడినని. కాబట్టి ఆయన అది అతనికి నీతిగా, ఇన్ ది సైట్ ఆఫ్ ది లార్డ్ నౌ అబ్రహాం ఈజ్ మేడ్ రైచియస్. దేవుని దృష్టికి అబ్రహాం ఇప్పుడు ఏమైనాడంటే చెప్పండి, నీతిమంతుడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో తన హృదయపు తలుపు, తాను తెరిచే తలుపు విశ్వాసమే ఆ వ్యక్తిని నీతిమంతుడిగా చేస్తుంది. When a man opens the door which is faith in Christ, immediately the righteousness of God enters in. దేవుని యొక్క నీతి ఆ వ్యక్తి జీవితంలో ప్రవేశిస్తూ ఉంది. అంతేగా ఇదిగో లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో, అతడు నీతిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయిన. ఈ మధ్యాహ్నం నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలిగా తీర్చబడదుగాక. ఇక్కడ కూర్చున్న ప్రియమైన సోదర సోదరులారా, నీ విషయమై నీకు ఇంకా ఈ నిశ్చయత, ఈ ధైర్యంగా లేకపోతే నేడైనా ఈ మొదటి భాగంలో ఇచ్చిన 4 తలంపులు మనసులో ఉంచుకో. 1, నీ పాపపు నిజ స్థితి ఏమిటో. 2వది, అలాంటి వాడుగా నీ ఉంచవలసిన విశ్వాస వివరణ ఏంటో. 3వది, నీ వ్యక్తిగత విశ్వాసము. 4వది, నీతిగా నీవు తీర్చబడి నీ ఇంటికి వెళతావు. నీతిగా తీర్చబడడం ఎంత ధన్యం! యెహోవా దృష్టికి నీతిగా, యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, యెహోవా చేత ఆత్మలో కపటం లేని ఓడు ఎంచబడినవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. ఈ లోకంలో నీకెన్నో ఉండొచ్చునేమో, కానీ అయితే ఈ అనుభవం నీ జీవితంలో లేకపోతే నీవు ధన్యుడు, ధన్యురాలివి కావు. దేవుని దృష్టికి, లోకంలో మానవుల దృష్టికి, ఇతరుల దృష్టికి, లోకం దృష్టికి నీవు ఏమో కలిగి ఉండవచ్చేమో, కానీ వాళ్ళు అనొచ్చేమో నీవు ధన్యుడు అని. కానీ అయితే దేవుని దృష్టికి నీవు ధన్యహీనుడవు, ధన్యహీనురాలివే. కనుక నేడైనా ఈ ధన్యత నీవు పొందేందుకు కొరకాయి అబ్రహాముకు వలె ఈ అనుభవంలోనికి తేబడదువుగాక. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు 2వ
మనము భాగానికి మనం వద్దాం. 15వ అధ్యాయము ఆది కాండము. దయచేసి రండి. 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము. ప్రభు అయిన దేవుడు అబ్రామునకు సెలవిచ్చిన మాట. అయితే ఈ మిగిలిన మాటలు మనం చెప్పుకోబోయేవి. దానికి ముందు ఒక మాట చెప్తూ వచ్చాడు దేవుడు. ఏంటంటే ఇవి జరిగిన తర్వాత ఆయన అన్నాడు. కానీ ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చిందంట. ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ కేమ్ టు అబ్రహాం ఇన్ ఎ విజన్. దర్శనమందు యెహోవా వాక్యం అబ్రామునకు వచ్చింది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ తలంపు, భయపడకము అనే ఈ తలంపు ముందు ఇవి జరిగిన తర్వాత అనే మాట మనం ఉంచుకుందాం. 2వ తలంపు ఇది, 2వ భాగం ఇది. ఏమి జరిగిన తర్వాత అండి? 14వ అధ్యాయం జరిగిన తర్వాత, 14వ అధ్యాయంలో సంగతులు జరిగిన తర్వాత, 14వ అధ్యాయము మనం ఎరుగుదము. ఈ కదల్లయోమెరు అతనితో కూడా మిగిలిన రాజులు సొదొమ గొమొర్రా రాజుల మీద యుద్ధం చేసినప్పుడు, ఆ హెబ్రీడ్ అనే అబ్రాహామునకు ఆ కబురు తేబడినప్పుడు, తనతో నిబంధనలో ఉన్న ఆ ముగ్గురు, అబ్రాహాము ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది ఏకముగా వారి మీదకి యుద్ధానికి వెళ్ళి, తర్వాత వారిని జయించి, ఆ తర్వాత సొదొమ గొమొర్రా రాజులను ఆస్తి యావత్తును విడిపించి, లోతును తన ఇంటి వారిని కూడా తిరిగి తీసుకొని వచ్చారు. పోయిన వారం నేను ఆ విషయానికి వచ్చి మీతో మాట్లాడుతూ వచ్చాను. అయితే ఇప్పుడు ఇవి జరిగిన తర్వాత అన్నారు కనుక ఈ మాట నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నానంతే. కనుక శత్రువుని ఎదుర్కొన్నాడు, యుద్ధము చేశాడు, అబ్రాహాము యుద్ధములో జయించాడు. ఇది జరిగిన తర్వాత అబ్రాహాముకి యెహోవా వాక్యం వచ్చింది. ఏమని? అబ్రామా భయపడు. అబ్రాహాము విశ్వాసం కలిగినవాడు కదా. విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కూడా అబ్రాహాములో ఈ భయం ఉందా? అవును ప్రియులారా. ఇంతకుముందే విశ్వాసమే అబ్రాహాము జై జీవితం కలిగిన వాడు కదా. అవును, విశ్వాసము కలిగినప్పటికీ రక్షించబడిన క్రైస్తవ జీవితంలో వెనక్కి చూస్తే జై జీవితములు గుండా మనం వచ్చిన విజయవంతమైన అనుభవాలు మనకు ఉన్నప్పటికీ we will have fears yet still. మన జీవితాలలో అలాంటి భయములు మనం కలిగి ఉంటాం. దైవజనుడు పౌలు అపొస్తలుడు ఎంతో గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. తాను ఈ విషయానికి వచ్చి మాట్లాడుతుంటాడు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం తీయండి త్వరగా దయచేసి. 2వ కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. చూడండి ఏమంటాడు పౌలు అపొస్తలుడు. ఎంత గొప్ప దైవజనుడో కదా. అదే అలాంటి ఆ మనిషి అంటాడు, వెలుపట పోరాటములను, లోపట మాకేమున్నాయి ఏంటండి? భయములు మాకున్నాయి. కాబట్టి ఈ లోకంలో అబ్రాహామును గూర్చి ఈ మాట, రక్షణ పొందిన వారం, విశ్వాసులమైన వారం, జై జీవితాలు గుండా తేబడినటువంటి మన జీవితాలలో మనము ఈ భూమి యందు జీవించే కాలంలో ఇలాంటి భయములు, వెలుపట పోరాటములు, లోపట భయములు అనేకములు మన జీవితంలో మనం కలిగి ఉంటాం. ఆయనను అబ్రాహాముతో ప్రభు అయిన దేవుడు మాట్లాడుతుంటాడు. అబ్రామా ఏం చేయకు. కనుక నా 14వ అధ్యాయంలో నేను యుద్ధం చేశాను, ఆ రాజులను ఓడించాను, నేను వారి చెర తీసుకొని పోయిన సమస్యను విడిపించాను. అయితే ఊరుకుంటారా రాజులు? చెప్పండి, ఊరుకుంటారా? మరలా యుద్ధం చేయడానికి వస్తారేమో. ఉంటారా? రాకుండా ఉంటారండి? కనుక మనం వాక్యంలో చూస్తాం కొన్ని సందర్భాలలో. అందుకనే అబ్రాహామునికి ఒకవేళ ఈ భయం ఉంటుందేమో. ఏమని?
నేను యుద్ధం చేశాను, ఇప్పటికైతే జయించాను, వారిని ఓడించి నేను చెర తీసుకొని పోవాలని సమస్తం తెచ్చాను. అయితే వారు ఊరుకుంటారా? మరలా వారు దాడి చేస్తారేమో, మరలా యుద్ధానికి వస్తారేమో, మరలా ఏం చేస్తారో. అవును, నిజమే. అవర్ ఎనిమీ విల్ నాట్ కీప్ క్వైట్. మన విరోధి శత్రువు ఊరకు ఉండడు. ఎందుకు ఉండడు? వాడు ఎవరిని మృంగుదునా అని వెదకుచు. నేను మీకు పోయిన వారం చెప్పేటప్పుడు ఒక తలము చెప్పాను. ఏమని అనంటే, ప్రాథమికంగా మనం ఎదుర్కొనే శత్రువు చెవులో ఉచ్చరించే ఏమంటావు గుసగుసలాడే సర్పం అయితే ఉండే కొద్దీ మన విరోధి నా పోదు ఎలాంటి వాడు అంటే గర్జించే సింహం వంటి వాడు. కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ అబ్రహాం మైట్ హ్యావ్ బీన్ ఫిల్డ్ విత్ ఫియర్. ఇందును బట్టి అబ్రహాం తన జీవితంలో ఇంకా భయం చేస్తున్నట్లుగా ఉన్నాడు. అవును, ఇలాంటి భయం మన జీవితంలో కూడా మనము కలిగి ఉంటాం. లోపల విశ్వాసం ఉన్నా, వెనుక అనేకమైన విజయాలున్నా మన జీవితాల్లో ఇలాంటి భయములు మన హృదయంలో లోపల. అయితే అలాంటి వారికి ప్రభువైన దేవుని వాక్యం ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట, అబ్రహామా ఏం చేయొద్దు. ఎందుకు తెలుసా? నేను ఒక్క వాక్యమే జ్ఞాపం చేస్తాను, తర్వాత అల్లము దాటిపోకముందు రెండు దయచేసి కీర్తన గ్రంథం 48వ అధ్యాయం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయము చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. 14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను. ఆ మొదటి మాట. రెండవ మాట, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ దేవుడు? ఆ దేవుడు. 48వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే కనుక 5వ వచనం, 4వ వచనం, రాజులు కూడిని వారు ఏకముగా కూడి వచ్చిని వారు దాన్ని చూచిన వెంటనే ఏమైనారు? ఆశ్చర్యపడి ఏం చేశారు? భ్రమపడి త్వరగా వెళ్ళి. రాజులు వచ్చారు, కూడి వచ్చారు, ఏకముగా వచ్చారు. ఆయనను వారు దాన్ని చూడగానే ఏమైనారటండి? ఆశ్చర్యపడి భ్రమపడి ఏమైనారట. ఎందుకని? దేన్ని చూడంగానే వచ్చారు వారు దాని మీదికి, ఆ సియోను మీదికి. అయితే వారు దాన్ని చూడగానే వారు ఆశ్చర్యపడ్డారట, వారు భ్రమపడ్డారట, వారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఏం కారణం తెలుసా? ప్రభువైన దేవుడు దానిని ఏం చేస్తున్నాడు? 3వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. 3వ వచనం, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షము. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ఏమైనాడట? వినండి మాట. ఇంగ్లీష్ బైబిల్లో చక్కని మాట ఉంది, గాడ్ ఈజ్ నోన్ యాజ్ రెఫ్యూజ్ ఇన్ దట్ సిటీ. ఆ పట్టణంలో దేవుడు ఆశ్రయముగా తెలియపరచబడుతున్నాడట. వారు చూచారు ఇది. ఓయమ్మా, ఈ ప్రజలకు, ఈ పట్టణమునకు, ఈ జనమునకు వారి దేవుడే ఆశ్రయం, వారి దేవుడే దుర్గం, ఆయన ఎందుకు వారు భద్రపరచబడి ఉన్నారు. కాబట్టి మేమిప్పుడు ఏం చేయగలము? దాన్ని చూచారంతే. నాట్ సీయింగ్ ది సిటీ ఆఫ్ జయన్ దే హ్యావ్ ఫ్లెడ్, బట్ సీయింగ్ ది గాడ్ ఇన్ దట్ సిటీ ఆఫ్ ది రెఫ్యూజ్ ఆఫ్ ది సిటీ. దే హ్యావ్ ఫ్లెడ్ ఫ్రమ్ దట్ సిటీ. ఆ పట్టణం నుంచి వారు పారిపోయినారు, వారు ఆశ్చర్యపడ్డారు, వారు భ్రమపడ్డారు, వారు వెళ్ళిపోయారు. అది ఆ పట్టణం యొక్క అనుభవం. చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటాడు కదా, ఈ దేవుడు, ఏ దేవుడు? శత్రువులు సమూహం వచ్చినప్పుడు, రాజులు ఏకంగా కూడి వచ్చినప్పుడు, వారు దాని మీద దాడి చేయి ఏకీభవించినప్పుడు, ఆ పట్టణంలో ఆ ప్రజలకు, ఆ జనములకు, ఆ పట్టణములకు వారి దేవుడు ఆశ్రయం, వారి దేవుడు దుర్గం, వారి దేవుడు అలాంటి వాడు తెలియపరచబడం. వారు చూచారు, ఆశ్చర్యపడ్డారు, భ్రమపడ్డాడు, వెళ్ళిపోయారు. ఆ దేవుడే ఈ దేవుడు. అందుకే ఈ దేవుడు అంటే మీరు ఏమనుకుంటారో, అందుకని నేను ఆ మాటలన్నీ జ్ఞాపం చేయాల్సి వచ్చింది, కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చిన. కాబట్టి బిహోల్డ్ దిస్ గాడ్, ది గాడ్ ఆఫ్ జయన్, ది గాడ్ ఆఫ్ హిస్ పీపుల్, ది గాడ్ ఆఫ్
Jerusalem, the God of people who are redeemed, the God who is the refuge of that city and the redeemed people. ఈ దేవుడు ఏమై ఉంటాడట? అబ్రామా, ఒకసారి నీ వెనక్కి చూడు, 14వ అధ్యాయానికి పో. ఆ రాజులు అంతమంది ఏకీవించి నీ మీదకి వచ్చినప్పుడు నీకుండే సంఖ్య స్వల్పమైన నీతో ఏకీవించిన ఆ ముగ్గురుతో నీవు కలిసి వారి మీద ద్రోహం చేసి విడిపించావు కదా. దేన్ని బట్టి? ఈ దేవుని బట్టి. కాబట్టి ఈ దేవుడు అబ్రామా నీకు సదాకాలము దేవుడైన. కాబట్టి భయపడకు. ఓ పిల్లరా, ఈ మధ్యాహ్నం మన జీవితంలో ఈ తలంపు మన హృదయంలో వ్రాయబడి గాక. ఇన్ని సంవత్సరాలు వెనక్కి చూస్తే మన జీవితాల్లో మనకు వచ్చిన కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, బాధలు, నిందలు, అవమానములు, ఆపదలు, తిరస్కారం, తృణీకారం, వీటన్నిటిలో కూడాను నేటి వరకు కాయిచూ వచ్చిన ఈ దేవుడు సదాకాలము దేవుడుగానే ఉంటాడు. ఈ దేవుడు మరణ పర్యంతము దేవుడుగా ఉంటాడు. ఈ దేవుడు నీకు, నాకు, మనకు, ఆయన సంఘములకు, ఆయన ప్రజలకు ఆశ్రయముగానే ఉంటాడు. He will be made known, he shall be made known for sure as the God of refuge of his people and his city. తన ప్రజలు, తన పట్టణం యొక్క దేవుడుగానే తాను తెలియపరుచుకునే దేవుడు. అందుకనే మన జీవితాలలో భయపడకు. అబ్రామా, భయపడకు. ఆదికాండం 15వ అధ్యాయం తర్వాత తలంపుకు వెళితే 3వ భాగానికి రండి దయచేసి. 1వ వచనం, 3వ పంక్తి. నేను నీకు కేడెము. ఇక్కడ అంటాడు, నేను నీకు ఏమై ఉన్నాను? కేడెమునై ఉన్నాను. కేడెము అనేది ఏమిటో మనము జాగ్రత్తగా గమనించాలి. ఎన్నో పర్యాయం ఈ పదం వస్తుంది, నేను ఎక్కువ వ్యాఖ్యానించబడడం లేదు, మీరు తర్వాత చూడండి. అందుకనే లెర్నర్స్ అందరికీ, నేర్చుకోవాలనుకునే వారందరికీ రెఫరెన్స్ బైబిల్ ఉంటే మంచిది. కాబట్టి మీరు రెఫరెన్స్ బైబిల్ ఎక్కడ దొరుకుతాయో కొనుక్కోండి. ఒకటి ఈ చిన్న హ్యాండీ బైబిల్ కోసం చూడకండి, హ్యాండీ కామ్లాగా, అర్థమైందా? కనుక హెవీ బైబిల్ కోసం చూడండి, రెఫరెన్స్ బైబిల్ కోసం. తద్వారా చక్కగా మీరు నేర్చుకోగలుగుతారు. కానీ ఇక్కడ అబ్రామా, నేను నీకు ఏమైనానట? కేడెమునై ఉన్నాను. దావీదు సందర్భంలో మాట్లాడుతుంటాడు, నీవు నాకు కేడెము, నీవు దయతో నన్ను కప్పేదు. కేడెము అంటే ఏమిటి అంటే అది కప్పేస్తుంది అన్నమాట. పాత నిబంధన కాలంలో, సొలొమోను కాలంలో బంగారపు కేడెలు ఉన్నాయి. అవి అన్ని రాళ్ళు ఎత్తుకొని పోయినప్పుడు తర్వాత వచ్చిన రాళ్ళు ఇత్తడి మరి కేడెములు చేశారు. ఆ తర్వాత ఇంకా రకరకాల కేడెములు ఉన్నాయి. కాబట్టి ఈ కేడెము అనేది మరి ప్రభువైన దేవుడు మనకు కేడెము. ఆయన కేడెము వల్ల దయతో మనల్ని ఏం చేస్తాడంటే చెప్పండి, కప్పెదవు. నీవు దయతో కప్పెదవు, నీవు వారిని దయతో కప్పెదవు. నీవు వారికి కేడెమునైనావు, నీవు వారిని దయతో ఏం చేస్తావంట. కాబట్టి ఈ ఒక్క పదం నేను జ్ఞాపం చేస్తాను. దేవుడు మనకు ఎలాంటి వాడుగా ఉన్నాడు? కప్పెడివాడు. అవర్ గాడ్ ఈజ్ లైక్ గాడ్ హూ ర్యాప్సెస్, మనల్ని చుట్టేవాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఒక విలువైన వస్తువును మనం ఒక టవల్లో పెట్టి ఏం చేస్తే చుడతాం, దాన్ని చుట్టడం. అది అన్నమాట కప్పడం అంటే. దేవుడు ఈరోజు మనకు అలాంటి వాడుగా ఉన్నాడు. అందుకనే నేను ఒక్క వచనం జ్ఞాపం చేస్తాను ఇప్పుడు, తర్వాత తలంపు దాటిపోకముందు. యెషయా గ్రంథం దయచేసి రండి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. 5వ వచనం చివరి భాగం నేను జ్ఞాపం చేస్తున్నాను. పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద విధానము ఉండును. మహిమ అంతటి మీద విధానము ఉండును అన్నమాట. ఇంగ్లీష్లో ఏమడిందంటే దేర్ షల్ బి ఏ కవరింగ్ అన్నాడు. దేర్ షల్ బి ఏ కవరింగ్ అంటే ఇక్కడ పట్టణానికి వచ్చి మాట్లాడుతున్నాడు. అటు దేవుడు
దాన్ని కప్పుతున్నాడట మహిమతో. ఆయన కప్పుతున్నాడు మేఘముతో. కనుక ఈనాడు మన జీవితాలలో ప్రభువైన దేవుడు మనకు కేడెం. ఇక ఎవరు కూడా వారు ఎంత మాత్రం వారి ఆయుధములు ఎలాంటివైనను ఈ కేడెము దాటి మాత్రం నువ్వు వెళ్ళజాలవు. ఇక నేను పరమగీతంలో షూలమిత్రుని గురించి నేను చెప్పడం లేదు, కానీ ఆయన హస్తముల గురించి మాట్లాడుతూ ఏమన్నా తెలుసా? ఆయన ఎడమ చేయి నా తల కింద ఉంచి ఉన్నాడు, ఆయన తన కుడి చేతితో నన్ను కౌగిలించుతున్నాడు. అంటే ఇదేమిటి? ఇట్ ఈజ్ కవరింగ్, ఇట్ ఈజ్ ర్యాపింగ్. కానీ ఇది కప్పడం, ఇది చుట్టడం, ఇది ఆవరించడం. నిశ్చయంగానే యెహోవా యందు భయభక్తులు వారిని కృప ఆవరించుచు ఉన్నది. కీర్తనలు 32వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు వారిని కృప. ఈ రోజున ఆ దయా కృప మన ప్రభు నిశ్చయముగా మనల్ని ఆవరించేవాడు. ప్రభు అయిన దేవుడు అన్నాడు అబ్రాహాముతో, అబ్రామా నేను నీకు ఏమైనానట? కేడెమునైనాను, కేడెమునైనాను. కనుక నీవు జయించిన జయ జీవితం, ఆ 318 మంది అలవర్చబడినటువంటి నీ ఇంట సైనికులు లేక 3 నీతో నిబంధన చేసుకున్నవారు, అంతకంటే మించి నేను నీకు ఏమైనా అని తెలుసా? కేడెమునైనాను. నేను నిన్ను కప్పుతాను దయతో. 15వ అధ్యాయము ఆదికాండం రండి దయచేసి. 15వ అధ్యాయం 1వ వచనం తర్వాత భాగానికి మనం వెళ్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. నేను నీకు కేడెము తర్వాత నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఇప్పుడు అబ్రాహాముతో ప్రభు అయిన దేవుడు మరొక మాట అంటాడు, నేను నీకు ఏమైనానట? కేడెము నీ బహుమానం. ఇక్కడ 2 మాటలు చెప్పాను. ఐ ఆమ్ దై రివార్డ్ అండ్ ఐ ఆమ్ ది వన్ హూ ఇస్ యువర్ రివార్డర్. అంటే నేనే నీకు బహుమానము, నీకు బహుమానమును ఇచ్చువాడను నేనే. రివార్డర్ అండ్ రివార్డ్ ఇట్ సెల్ఫ్. కనుక దేవుడు బహుమానమునిచ్చేవాడు, తర్వాత దేవుడే వారికి ఏమైనాడు. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచిద్దాము. 4వదిగా కనుక ఈ సంగతులు జరిగిన తర్వాత మీరు అది మర్చిపోవద్దు. ఈ 2, 3, 4 తలంపుల్లో మీరు అది మర్చిపోవద్దు. కాబట్టి ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రాహాముతో అన్నాడు భయపడకుమని. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రాహాముతో అన్నాడు నేను నీ కేడమని. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాముతో అన్నాడు నేను నీకు బహుమానం ఇస్తాను, నీ బహుమానం అత్యధికమవునని, నేనే నీ బహుమానమని. ఇప్పుడు ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపం చేయాలి. మళ్ళీ ఏ సంగతులు జరిగిన తర్వాత అనేది అంటే అబ్రాహాము ఏం చేశాడు తెలుసా? సొదొమ గొమొర్రా రాజులు జయించి తిరిగి వచ్చేటప్పుడు ఈ సొదొమ రాజు వచ్చాడు. పోయిన వారం నేను మీకు చెప్పినాను. సొదొమ రాజు వచ్చి ఏం చేశాడట? ఒక ఆఫరింగ్ ఇవ్వాడు అబ్రాహామునకు. అబ్రామా మనుషులు నాకు ఇచ్చి ఆస్తి యావత్తు నీవే తీసుకో అని అంటే అబ్రాహాము ఏమన్నాడో పోయిన వారం చూసాం కదా. ప్రమాణం అంతకుముందే చేశాడని చెప్పాను నేను పోయిన వారం. తర్వాత ఈ సొదొమ రాజు ఎదురొచ్చినప్పుడు మళ్ళీ చేతులెత్తి నేను ఆ దేవునితో ఆ ప్రమాణం చేసి ఉన్నాను అయ్యా, కాబట్టి నీ నూలు పోగులో కూడా ఒక నూలు పోగు కూడా నేను తీసుకోను అని అన్నాడు. అంటూ ఒక కారణం చెప్పాడు, నేనే అబ్రహామును ధనవంతుని అంటే నేను ధనవంతునిగా చేయబడిన ఫలమైన కీర్తి నీకు కలగకూడదు. మరి ఎవరికి కలగాలి? దేవునికి కలగాలి. కాబట్టి నీవు నాకు ఇస్తున్న ఈ ఆఫరింగ్ నేను తీసుకోను, నాకు అక్కర్లేదు అని. సో జస్ట్ అబ్రహాం డిస్పైడ్ అండ్ రిజెక్టెడ్ ది ఆఫరింగ్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ సొడమ్. అందుకనే
Abraham kept himself away or kept separated from the defilement of this Sodom and Gomorrah by rejecting and refusing the gift of the Sodom. సొదొమ రాజు ఇచ్చిన ఆఫర్ చేసిన ఆస్తి యావత్తును అబ్రాము తృణీకరించడం ద్వారా అబ్రాము సొదొమ గొమొర్రాల అపవిత్రత మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకొని దాని నుంచి తాను వేరు చేసుకున్నవాడు. ఇదే అవసరం. అబ్రాము నుంచి దానియేలు దగ్గరికి వెళితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షారసమును దానియేలు, హనన్య, మిషయాలు, అజర్య ఈ 4 యవనస్తులకు ఆఫర్ చేయబడినప్పుడు ఏమన్నారు వారు తెలుసా? చెప్పండి, ఏమన్నారు? అయ్యా మాకు వద్దు, దయచేసి ఇది మాకు వద్దు. ఏమీ మీకు అలవాటు లేదా? ఇది తింటే మీకు ఏమన్నా అజీర్తి చేస్తుందా? చెప్పండి, అలవాటు లేదా? వారు రాజవంశంలోంచి వచ్చిన వారే, దానియేలు, మిషయాలు, అజర్యలు. వాళ్ళకి ఇలాంటి రాజభోజనం అలవాటు ఉంది, భుజించి జీర్ణించుకోగలరు. వారు ఎలా భుజించాలో వారు బాగా తెలియను, అర్థమవుతుంది కదా. అయినా సింప్లీ దే రిజెక్టెడ్, రిఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ వన్ పర్పస్, నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. తను అపవిత్రపరచుకొనకూడదనే ఉద్దేశంతో ఈరోజు రక్షించమని దేవుని ప్రజలమైన మన జీవితాలలో శత్రువు పలు రకాలుగా పలు కోణాల నుంచి మనల్ని శోధించి మనల్ని అపవిత్రపరిచి దేవుడు మన కూడా సిద్ధపరిచిన శ్రేష్టమైనవి మనం పొందకుండా ఆటంకపరిచేందుకు కొరకైన కారణాలు, హేతువులు అనేకములు మన ఎదుట ఉంచుతూ ఉంటాడు వాడు. జాగ్రత్త. ఒకవేళ నీవు వాటిని కావాలని నువ్వు ఆశిస్తావా, దానికి అంటే మించిన శ్రేష్టమైనవి దేవుడు సిద్ధపరచని నీ జీవితంలో నువ్వు పొందకుండా తప్పిపోతావు. జాగ్రత్త. అంతేకాదు, చివరికి అబ్రాహాముతో ఒక మాట అంటాడు దేవుడు, నేను నీకేమైనాను? ఐ యామ్ వెరీ ఓన్ అని అన్నాడు. నేను నీకేమైనానన్నాడు? బహుమానమునైనాను. భగత్ సింగ్ గారు చెబుతుండేవాడు, మీకు కూడా నేను చెప్పానని నాకు గుర్తుంది. కాబట్టి జయించిన తర్వాత ఏ రాజు ఈ మొహమ్మద్ రాజు అన్నాడట ఆయన సైనికులు అంటే సైన్యంలో కెప్టెన్స్ను పిలిచి, ఏమని, ఇదిగో ఇదంతా చెరపటి తీసుకొని వచ్చారు, మీరు యుద్ధంలోకి జయించి తీసుకొని వచ్చారు. ఆయన కుప్పలు వేసి ఆ జనరల్స్ 4 పిలిచి అప్పుడు అన్నాడంట, మీకు ఏం కావాలనో తీసుకోండి అని. అప్పుడు ఒక్కొక్కటి ఇది నాకు కావాలి, ఇంకొకటి ఇది నాకు కావాలి, ఇంకొక సైన్యాధిపతి ఇది నాకు కావాలని తీసుకుంటే ఇంకొకటి ఊరికనే ఉన్నాడట. అప్పుడు వాడితో అన్నాడట, ఏమి నువ్వు ఊరుకున్నావు, నువ్వేం తీసుకోవా, నీకేం వద్దా అంటే, నాకు వద్దు, నాకు అక్కర్లేదన్నాడట. అరే అదేంటిరా, నీకు అక్కర్లేదంటావు, నువ్వేమన్నా బుద్ధిహీనుడువా ఏంటి, నేనే ఇస్తున్నాను నువ్వు అడగకుండా, తీసుకో అంటే, లేదు నాకు అక్కర్లేదు. మరి నీకేం కావాలి? నీవే నాకు కావాలి అన్నాడట. ఏం కావాలన్నాడు చెప్పండి? నీవే నాకు కావాలి, నీవు నాకుంటే అంతే చాలు. కాబట్టి వీడికి రహస్యం బాగా అర్థమైనట్టుంది. ఏమిటి చెప్పండి? ఏమిటి? నీవు నాకుంటే నీదంతా ఎవరిది? ఈ కుప్పేంది, వెనకంగా చాలా కుప్పలు రాయి, ఇన్ని నాయి అవుతాయి కనుక ఇది ఇస్తున్నానంటే ఎవరు తృప్తి పొందరు. అసలేం తెలియగలిగిన వాళ్ళు అయితే, నాకెందుకు, నీవు నాకు కావాలి చాలంతే. అంటే నీవు నాకు కావాలంటే ఏమిటి దాని అర్థం? నీదంతయు. అందుకనే 73వ కీర్తనలో అంతవరకు వ్యసనపడ్డాడు ఆసాబు భక్తుడు. అన్ని జనాంగాలను చూచి, వారికి ఉండే సమృద్ధిని చూచి, ఆ పదాలన్నీ నేను వాడడం లేదు, మీరు చూడండి తదుపరి. అయితే ఒకప్పుడు మరి ఒక సమయం వచ్చింది దాని జీవితంలో, పరిశుద్ధ స్థలంలోని వెళ్ళి ధ్యానించినప్పుడు, ఆ సంగతికి అవగాహన అయినప్పుడు అన్నాడు, నేను పశు ప్రాయుడను, ఐఎమ్ లైక్ బీస్ట్, నేను ఒక మృగాన్ని. నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, బుద్ధిహీనంగా ఆలోచించాను,
బుద్ధిహీనంగా మాట్లాడాను, ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి చివరికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది. చివరికి వచ్చి ఇంకో మాట ఉన్నాడు 73వ కీర్తన చివరిలో, నాకైతే దేవుని పొందడం ధన్యకరం. As for me, having God is the most blessing. It is the most blessedness. ఈ రోజున ఎన్నో పర్యాయములు ప్రభు ప్రజలు మన జీవితాల్లో, ఈ లోకము, ఈ శరీరము, ఈ సైతానుడు, ఈ లోకస్తులు మన దేవుడు మనకు బహుమానముగా అనుభవించి ఆనందించకుండా, దేవుడు ఆయన ప్రేమించే వారికి 1 కొరింథీ 2వ అధ్యాయము 7-8 వచనాలలో దాచించిన కంటికి కనబడిని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కానీ ఆ మంచివైన వాటిని అనుభవించి ఆనందించుకున్నట్లు వాడు ఇవన్నీ మన ముఖాలు పడేస్తుంటాడు. సొదొమరాజు అబ్రహాం ఎదుటికి తీసుకుని వచ్చి ఆస్తి అంతా నువ్వే తీసుకో, కానీ అబ్రహాం ఒప్పుకోలే. బై రిజెక్టింగ్, డిస్పైజింగ్ దిస్ ప్లెజర్స్ ఆఫ్ సొడొమ్ అండ్ గొమొర్రా, అబ్రహాం కుడ్ ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ having God himself and what all God had prepared for him, which is most enjoyable and blessedness in anybody's life. ఏ ఒక్కరి జీవితంలో అయినా ఇది ఎంతో ఆనందదాయకమైనది, ఎంతో ధన్యకరమైనటువంటిది. అబ్రహాము లోతు, సొదొమ గొమొర్రాలు సమస్తమును కాదని నిరాకరించడం ద్వారా దేవుడు సిద్ధపరిచిన వాటిని అనుభవించి ఆనందించిన అనుభవం. జాగ్రత్త ప్రవృంది ప్రియులారా, ఎలాంటి లోభమునకును తావివ్వకు, ఎడముగా ఉండు, తృణీకరించు. అలాంటి వాటిని అన్నిటినీ హృదయపూర్తిగా, యథార్థంగా, నిశ్చయంగా ప్రభు నీ దగ్గరకు వస్తాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు ప్రత్యక్షమై, అబ్రామా నీ బహుమానం నేనే. నేను ఈ తలంపుకి వచ్చి 4వ తలంపుకిగా మళ్ళీ వెనకపోవడంలే. నీకు బహుమానం ఇచ్చువాడును నేనే. కాబట్టి నేను నీకు కావాలనా, నేనిచ్చే బహుమానం నీకు కావాలనా? ఈరోజు మనల్ని అడుగుతున్నాడు దేవుడు, నీకు కావాలి, నాకు కావాలి అంటే మనం ఎవరైనా అబ్రహామునకు వలె దాన్ని కాదని నిరాకరించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఒకవేళ ఇంకా లోకము, శరీరము, శత్రువు, స్థలము, కులము, అవి ఇవి మనకి ఇచ్చే వాటి మీదనే మనం మనసులు కన్నా పెట్టుకొని కానీ ఉంటే దేవుణ్ణి మన జీవితంలో మన సొంత దేవునిగా పొందిన ధన్యత, అనుభవం, ఆనందం మన జీవితాల్లో ఉండదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచి దాచించిన చెవికి వినపడిని, కంటికి కనబడిని, హృదయానికి గోచరం కానీ ఆ మేలును మన జీవితంలో అనుభవించి ఆనందించజాలం. ఎంత పోగొట్టుకునే వారం అవుతాం మనం. అర్థం చేసుకోండి. హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు లూజ్. వీఆర్ గోయింగ్ టు లూజ్ గాడ్ హిమ్సెల్ఫ్. వీఆర్ గోయింగ్ టు లూజ్ వాట్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ ప్రిపేర్డ్ ఫర్ అస్ అండ్ కెప్ట్ ఫర్ అస్. దేవుడు సిద్ధపరిచినవి, దేవుడు మనకు దోచించినవి మనం పోగొట్టుకుంటాం. అందుకనే ఇవి జరిగిన తర్వాత, అంటే అబ్రహాము కాదని నిరాకరించిన తర్వాత దేవుడు అబ్రహాముతో అన్నమాట. సరే, ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఆదికాండం 15వ అధ్యాయం, దయచేసి 15వ అధ్యాయము ఆదికాండము 1వ వచనము. నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. 2వ వచనానికి వద్దాం ఇప్పుడు. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా అన్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రాము మాటలు, నువ్వు నాకు ఏమిస్తేనేమి అని అనటము మనకు ఏమనిపిస్తుందో కానీ కొన్నిసార్లు అబ్రాము సనుక్కుంటున్నాడు, గొనుక్కుంటున్నాడు అని అనుకుంటాం మేము. నీ బహుమానం అత్యధికమవును అని చెప్పాడు, కానీ అబ్రాము నువ్వు నాకు ఏమిస్తేనేమి, నాకు సంతానం లేదే అని అబ్రాము అనడము అనేది అబ్రాము సనుగు, గొనుగులు మనకు చూపిస్తూ ఉన్నాయా?
కాదు అని నేను అంటున్నాను. అది నిశ్చయముగా వాస్తవమే. అబ్రహాము సనుగు కొనలేదు. కాబట్టి ఇప్పుడు 5వదిగా నేను ఇక్కడ మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్న మాట ఏంటంటే, దేవుడు నేనే నీ బహుమానం అత్యధికము అని చెప్పిన ఆ దేవుడు మన జీవితాల్లో ఆయన మీద మనం ఎన్నడూ సనుగు గొనుగుకోవడం అనేది సమంజసము కాదు. అబ్రహాము జీవితాన్ని చూస్తే మనం ఇప్పుడు తాను చెప్పే మాట వాస్తవమే. కాబట్టి తన సంతానం లేదు, కానీ లేని తన స్థితి దేవుని మీద సనుగు కొనుగోలు కాదు, కానీ ఏమాత్రమును కాదు. కానీ అయితే తన లేమిడిని దేవుని తాను చెప్తూ ఉన్నాడు. ఈ మాట దయచేసి గుర్తుంచుకోండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం వెళితే, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపన విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియచేయుడి అని అన్నాడు. కాబట్టి ఈ తలంపు నేను ఇక్కడ మీకు చెప్పగోరుతున్నాను. ఈ అబ్రహాము 15వ అధ్యాయము 2వ వచనములో ఆయన ఈ మాట అనేటప్పుడు, నాకు ఏమిచ్చిననేమి నేను సంతానం లేని వాడనై ఉన్నానే అని అనడం సనుక్కోవడం కాదు, దేవుని మీద సనుగుకోవడము కాదు. ఎందుకు అనంటే అది దేవుని యొద్దనే చెబుతున్నాడు. కాబట్టి సనుగుకోవడము కాకుండా తన లేమి తన అవసరము అబ్రహాము తన దేవునికి చెప్పుకుంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ 5వ తలంపు మన మనసులో ఉంచుకుందాం. వాగ్దానం చేసినవాడు నమ్మతైన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు అబద్ధ మాటగా ఆయన మనుషుడు కాడు. కాబట్టి జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉన్నా వెళ్ళేప్పుడు, లేమి కొరత లేక నీ ఆశ సఫలం కానప్పుడు దేవుని మీద ఇతరుల మీద సనుక్కోకు, గొనుక్కోకు. అయితే దేవుని యొద్దనే చెప్పు, నువ్వు నాకు ఇంకా ఎంత ఇస్తే ఏం ప్రభువా, నాకు సంతానం లేదు కదా నువ్వు చెప్పు అంటే సనుగులు సంశయములు మాని ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసే అనుభవం ఇక్కడ నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. అంతటితో ముందుకు వెళ్ళిపోతాను. అదే అబ్రహాము జీవితంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకన్నాడు ఈ మాట, సంతానం లేదే అనేది కూడా అనంటే, ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం ఒక మాట చదవండి. ఎవరన్నా ఒకరు తీసిన వారు త్వరగా దయచేసి. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం. ఈ దేశమంతటిని అదో వినండి ఆ మాట. నీవు చూచుచున్న ఈ దేశమునంతటినీ నీకును నీ సంతానమును సదాకాలము ప్రభువా ప్రభువా ఈ దేశమంతా సంతానానికి ఇస్తానని చెప్పావు కదా, నాకు ఇంకా ఏదో ఇస్తే నాకు ప్రయోజనం ఏమిటి? ఈ దేశం వారు పొందినట్లుగా సంతానం కావాలి ప్రభువా, సంతానం కావాలి ప్రభువా అని. అందుకనే ఆ వాగ్దానాలు చేపట్టాడు అబ్రహాము. దేవుడు వాగ్దానం చేసేవాడు నమ్మతైన వాడని సనుగులు గొనుగులు లేకుండా సంశయములు విడిచిపెట్టి ప్రభువునకు తన విన్నపం విజ్ఞాపన తన లేమి కొరతను ఆయన ఎదుటనే తెలియపరుచుకున్నాడు, మనుషులు ఏమిటి కాదు. ఇంట ఉన్నారు చాలామంది, ఒరే నీకు పిల్లలు పుట్టారు, నా దాసి నా దాసుడా నాకు పుట్టలేదురా అని అనలేదు. అక్క ఆమె ఏం చేసిందంటే, ఎవరు రాహేలు అక్క ఏంది ఏం పడింది, అసహ్యపడింది. యాకోబు దగ్గరికి వెళ్ళి ఏమన్నది, ఆదికాండం వచ్చా. అయితే అబ్రహాం ఎవరి దగ్గరికి వెళ్ళాడా, ఇంట్లో దాసులు దాసులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, కొడుకులు కూతురు పుడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు పుడుతున్నారేంటో నాకు పుట్టలేదే అని అనలే. మనం ఏంటే కనుక ఓయమ్మ వాళ్ళకు పుట్టారు నాకు పుట్టలేదే, ఓయమ్మ వాళ్ళకు ఉద్యోగం వచ్చి నాకు ఉద్యోగం రాలేదే, ఓయమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు నేను ఇల్లు కట్టుకోకపోతే వాళ్ళే కానీ. అయితే అబ్రహాములో అది లేదు. కాబట్టి దేర్ ఇస్ నో మర్మరింగ్, దేర్ ఇస్ నో జెలసీ, అసూయ లేదు. ఇతరులు కలిగిన వాటి విషయంలో ఏమి లేదట, అసూయ లేదు అబ్రహాములో. ఇంకా సనుగులు గొనుగులు అసలే లేవు.
కానీ విన్నపములు, విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసుకుంటున్నాడు. సరే, ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయము రండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం. 15వ అధ్యాయము 2వ వచనం. నేను సంతానము లేనివాడనై పోవచ్చు ఉన్నానే. దయచేసి ఈ మాట గమనించండి. 3వ వచనం. ఇదిగో నీవు నాకు సంతానము ఇయ్యలేదు అని అన్నాడు. అబ్రాము నాకు సంతానము లేదు, నాకు సంతానము ఇయ్యలేదు అని అడగటానికి ఒక ఆధారం ఒకటి ఉంది. ఇప్పుడు అర్థమవుతున్నాను. 3వ వచనం చివరి భాగం బాగా గమనించండి. 4వ వచనం చివరి భాగం బాగా గమనించండి దయచేసి. ఇతడు నీకు క్షమించండి అండి, 3వ వచనంలోని చివరి భాగంలో, గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని. మిమ్మల్ని అడిగితే నాకు ఏం జవాబు చెబుతారో ఈ తలంపులో. ఒకవేళ నేను ఇక్కడే ముగించేస్తా. మళ్ళీ చెబుతున్నాను, బాగా ఆలోచన చేయండి. నాకు సంతానం లేదే, నీవు నాకు సంతానం ఇయ్యలేదు కదా. ఈ పరివారంలో అంటే నా పరివారంలో నా దాసుడే నాకు ఏమవుతాడట, వారసుడు అవుతాడు కదా. ఎందుకని అబ్రాము ఇట్లా అడిగాడు, నాకు సంతానం లేదే, సంతానం ఇయ్యలేదే అని? చెప్పండి, ఎందుకని అడిగాడు? చెప్పలేరా? వారసుడు దేని కొరకు చూస్తున్నాడు అబ్రాము? వారసుని కోసం చూస్తున్నాడు. అబ్రాములో ఆ తలంపే కానీ లేకపోతే సంతానం అడిగి ఉండేవాడే కాడు. అబ్రాములో ఆ తలంపు ఉంది. ఏ తలంపు ఉంది అబ్రాములో? వారసుడు. ఎందుకని వారసుడు అవసరము అని అంటే, దేవుడు అబ్రాముతో ఒక మాట చెప్పాడు. ఏమని? నీ సంతానమునందు భూలోక వంశములన్నీ, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమున, తర్వాత నీ సంతానమందు భూలోక వంశములన్నీ. గలతీపతిలో ఒక మాట మీరు చెప్పాలి తీయకుండా. ఈ మాట తీసుకున్నాడు దేవుడు, తర్వాత ఈ మాట తీసుకున్నాడు పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా పలికించడానికి. నీ సంతానము అని అబ్రాముతో చెప్పినప్పుడు ఎవరిని గురిపెట్టి చెప్పాడు? చెప్పలేరా? ఎవరిని గురిపెట్టి చెప్పాడు? యేసుక్రీస్తుని గురిపెట్టి చెప్పాడు. ఎవరిని గురిపెట్టి చెప్పాడు? యేసుక్రీస్తును. భూలోక వంశములన్నీ అబ్రామునందు సంతానమందు ఆశీర్వదించబడి అంటే, అప్పుడు పౌలు అపోస్తలుడు నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడిన అబ్రాముతో చెప్పాడని పౌలు చెప్పేటప్పుడు ఆ సంతానము చెప్పలే, క్రీస్తే. కాబట్టి అబ్రాములో ఒక దిగులు ఏంటనంటే, అరే నాకు సంతానం లేకపోతే, నా ఇంట పుట్టినోడు వారసులు అయితే దేవుని వాగ్దానాలు ఏమైపోతాయి? భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలి కదా. కాబట్టి ఈ వాగ్దానం ఏమైపోతుంది? అందుకనే ఇప్పుడు నేను మీకు చివరిలో ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. అబ్రహాం ఈజ్ నెవర్ సెల్ఫిష్ ఇన్ వాట్ ఎవర్ ప్రేయర్ హీ మేడ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట అబ్రహాం ఉంచిన ప్రార్థనలు ఎప్పుడైనా ఏవైనా వాటన్నిటి విషయంలో అబ్రహాంలో ఏ స్వార్థము లేదు. బిహైండ్ ఆల్ దిస్ అబ్రహాం వాజ్ సీకింగ్ ది fulfillment of God's promises and God's purposes and God's plans for the world. దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ప్రణాళికలు ప్రపంచం, భూలోకం, మానవాళి కొరకై నెరవేర్పే అబ్రహాము ఏం చేస్తూ వచ్చాడంటే చెప్పండి, వెతుకుతూ వచ్చాడు. ఓ రక్షించబడిన ప్రభు బిడ్డలు, మన జీవితాలలో ఈ దినాన ప్రభువును మనం ఏమడుగుతున్నాం? అయితే మనం ఏమి అడిగినా మన జీవితాలలో నిశ్చయముగా ఈ ఉద్దేశం ఇదే ఉండాలి. నేను ఇక్కడ ఒక మాట మళ్ళీ చెప్పడం అవసరం. సంతానము అని అన్నప్పుడండి కేవలం ఇసాక కొడుకులానా?
చెప్పండి, కొడుకులేనా? కొడుకులు అనుకున్న దానికి లేదు, కూతుళ్ళు కూడా. కాబట్టి అబ్రాహాం కొడుకునే కావాలని అడగలేదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇస్సాకుని అడిగితే అబ్రాహాంకి ఇస్సాకుని ఇచ్చావు కదా అని అనేరు ప్రార్థనలు. 2 కూతుళ్ళు పుట్టిన తర్వాత కనీసం 3వ వాడన కొడుకు పుడతానని ఇంకో ప్రయత్నం చేస్తే అబ్రాహాంకు కొడుకును కావాలని కోరితే కొడుకుని ఇచ్చావు కదా అని అనేరు. అబ్రాహాం కొడుకును కావాలని కోరలేదు, ఇస్సాకును కావాలని కోరలేదు. దేర్ ఇస్ నో కండిషన్ ఇన్ ప్రేయర్ ఆఫ్ అబ్రాహాం. అబ్రాహాం యొక్క ప్రార్థనలో షరతులు లేవు. అబ్రాహాం యొక్క ప్రార్థనలో దేవుని చిత్తం అంతే. అయితే అబ్రాహాం జీవితంలో ఒకటే ఉద్దేశం ఏమిటంటే దేవుని వాగ్దానాలు నెరవేరాలి, దేవుని పర్పసెస్ నెరవేరాలి, సర్వ్ కావాలి. దేవుని యొక్క ప్రణాళిక లోకం మానవాళి కొరకాయ, వంశం కొరకాయ సఫలం కావాలి. అది కొడుకైనా కూతురైనా. అందుకే ఏమని అడిగాడు? యూ హ్యావ్ నాట్ గివన్ మీ ది సీడ్, నాట్ ది సన్. నాకు కుమారుని ఇవ్వలేదే అని అనలేదండి. మరి ఏమన్నాడట? నాకు సంతానం ఇవ్వలేదే. కనుక ఒకవేళ అబ్రాహాంకు తెలిసి ఉంటుందేమో. ఏమని తెలిసి ఉంటుంది అబ్రాహాముకు తెలుసా? కనుక స్త్రీ సంతానం అని కూడా పౌలు అపొస్తలుడు మాట అన్నాడు కదా. కాబట్టి ఆయన స్త్రీ ఎందుకు పుట్టి అని అన్నాడు కదా. కనుక కొడుకైనా కూతురైనా ఈ మాట. అబ్రాహాం ప్రార్థనలో స్వార్థం లేదు ఒకటి, అబ్రాహాం ప్రార్థనలో కండిషన్స్ లేవు ఒకటి, అబ్రాహాం ప్రార్థనలో దేవుని ప్రణాళికలు, వాగ్దానాలు, ఉద్దేశం లేక నెరవేర్పును అబ్రాహాం కోరుతున్నాడు. అబ్రాహాం యొక్క ప్రార్థనలో భూలోక వంశములు ఆశీర్వదించబడాలన్నది అబ్రాహాం యొక్క ఆశ. అబ్రాహాం యొక్క ప్రార్థనలో దేవుని మహిమ దాగి ఉంది. ఈ రోజున మన జీవితాలు కూడా అలాంటివిగా ఉండునుగాక. ఎన్నో పర్యాయములు అబ్రాహాం వంటి ఇలాంటి యుక్తమైన జీవితం మనలో లేకపోవడం చాలా విచారకరమైన విషయం. అందుకే పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. కాబట్టి నాకు సంతానం లేదే అని అన్నాడు. ఎందుకన్నాడంటే వారసుడు కావాలి కదా అయ్యా, వారసుడు. ఎందుకు వారసుడు అంటే భూలోక వంశములన్నీ నీ సంతానంలో ఆశీర్వదించమని చెప్పావు కదా. కాబట్టి ఇదంతా ఏమవుతుంది? అందుకని నేను అడుగుతున్నానన్నాడు. కనుక ఈ మధ్యాహ్నం ఇచ్చిన తలంపులు మన హృదయంలో ఉంచుకొని ప్రభువుకు మన జీవితాలు సమర్పించుకొని యోగ్యంగా ప్రభు యొక్క బలిలో పాలు పొందాం. ప్రార్థన చేసుకుందాం.